శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో అన్ని విధాలుగా మిథున రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు కూడా చాలా త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. ప్రధానంగా ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే యోగం మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఎక్కువగా ఉంది. చాలా కాలంగా ఎదురు చూసిన ప్రమోషన్ మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఇంతకు ముందు కంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయి, బ్యాంక్ బ్యాలెన్సులు పెరుగుతాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడం ద్వారా ఫైనాన్షియల్గా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. మీ మనసుకి ఉల్లాసము, ఉత్సాహము, ఆనందము కలిగింపజేసే వార్తలు ఈ నెలలో ఎక్కువగా వింటూ ఉంటారు. అలాగే సాంఘికంగా పెద్దవారిని, రాజకీయ నాయకులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని వాళ్ళ సహాయ సహకారాల ద్వారా ఇంకా పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గృహ నిర్మాణాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఆగస్టు నెలలో మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలాగే ఇల్లు కొనుక్కోవటం లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ధనాన్ని బాగా దాచిపెట్టుకుంటారు. ఇంతకు ముందు కంటే మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే స్థిరాస్తులు కొనడానికి అడ్వాన్సులు ఇస్తూ ఉంటారు. అంటే కేవలం ఒక ఇల్లు, అలాగే ఒక చోట స్థలము అని కాకుండా రకరకాలుగా స్థిరాస్తులు కొనుక్కోవటానికి ప్రయత్నించి అన్ని చోట్ల అడ్వాన్సులు ఇచ్చేటటువంటి యోగం కూడా కనిపిస్తోంది. అలాగే నూతన వస్తు లాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ ఆగస్టు నెలలో మిథున రాశి వాళ్ళు ఎక్కువగా కొంటారు. ఇంటికి అవసరమైన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కొనటం ద్వారా కూడా మంచి సక్సెస్ సాధిస్తారు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో చాలా బాగుంటుంది. ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో తిరుగులేని విధంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యేటటువంటి యోగం కూడా ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 7, 8, 12, 13, 17, 25, 26 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. అలాగే ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 1, 3, 10, 15, 19, 21, 22, 31 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. అలాగే ఈ నెల మొత్తం ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే, సకల శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే ఈ నెల మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. బుధవారం పూట విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవడం ద్వారా నెల మొత్తం అద్భుత ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.